హాయ్ ఆల్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి భయపడకుండా తడబడకుండా ప్రతి కామన్ మ్యాన్ ఎక్కడ భయపడకుండా చదువుతో పని లేకుండా చదవడం రాయడం వస్తే చాలు ఇంగ్లీష్ని అద్భుతంగా మాట్లాడించగలము అని ప్రూవ్ చేసిన తర్వాత ఈ వీడియోస్ ద్వారా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ముందు చూసిన వీడియోస్లో ప్రతి గ్రామర్ సెషన్ చెప్పినప్పుడు గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఆ గ్రామర్ని ఉపయోగిస్తూ చిన్న చిన్న టెక్నిక్స్ తోటి ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ధైర్యంగా ఎలా మాట్లాడచ్చో మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియోలో కూడా ముందు వీడియో కంటిన్యూ మనం సింపుల్ పాస్ట్ స్టేట్మెంట్స్ ఎలా చెప్పాలి, జరిగిపోయిందని ఎలా చెప్పాలి, జరగలేదని ఎలా చెప్పాలో నేర్చుకున్నాము. దానికి ఒక్కొక్క దానికి 30 to 50 స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయమని ఎంతమంది చేశారో చేసి ఉన్నట్లయితే రియల్లీ అప్రిషియేటివ్. ఎందుకంటే వీడియో చూసినంత ఈజీ అయితే కాదు నేర్చుకోవటం. అలా అని చెప్పి మీరు అనుకున్నంత భయంకరమైన కష్టతరమైన విషయం అయితే కాదు. మీరు నా మొదటి వీడియో చూసే ఉంటారు. పక్కా పల్లెటూరు నుంచి వచ్చి కనీసం అవగాహన లేకుండా ఏ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ లేకుండా ఇంగ్లీష్లో నేర్చుకోగలిగానంటే దీనిలో టెక్నిక్ నాకు అర్థమైంది కాబట్టి ఆ టెక్నిక్ని అందరికీ పంచుతూ దాదాపుగా 2 లక్షల పైన మేము స్టూడెంట్స్కి ట్రైన్ చేసిన 20 years ఎక్స్పీరియన్స్ తోటి మా అనుభవాన్ని అంతా రంగరించి చాలా సింపుల్గా ఇంగ్లీష్ని ఎలా మాట్లాడచ్చు, సొంతగా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు చెప్తున్నాం. ఈ వీడియో మొత్తం చూడండి. ఎక్కడైతే నేను ప్రాక్టీస్ యాక్టివిటీ అని ఇస్తున్నానో అది ఖచ్చితంగా ఫాలో అయితే మీకు అద్భుతంగా ఇంగ్లీష్ వస్తుంది. సో ఇక్కడ జరిగిందా అని అడగాలి. మనం జరిగిందా, ఐ వెంట్ దేర్, ఐ స్పోక్ టు హిమ్, ఐ కాల్డ్ హిమ్, ఇవి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు జరిగిందా అంటే ప్రశ్నిస్తాం. గతంలో పలానా పని మీరు చేశారా, పలానా పని జరిగిందా, పలానా పని పలానా వ్యక్తి చేశాడని అడగడాన్ని ఎలా అడుగుతామో చూద్దాం. డిడ్తో స్టార్ట్ చేస్తూ ఉంటాం. డిడ్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వన్. డిడ్ షీ రైట్ ఏ టెస్ట్ అంటున్నాం. డిడ్ షీ రోట్ అనకూడదు. డిడ్ అని వచ్చింది కాబట్టి రైట్ ప్రజెంట్ ఫామే వాడాలి, పాస్ట్ ఫామ్ వాడకూడదు. అతను నిన్ను కలిశాడా, నేను చెప్తా ఉంటాను. ఇది చెప్తున్నానండి కంప్లీట్ ప్రాక్టీస్ క్లాసెస్. ఏదో నా వేలో నేను బోర్డుకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం కాదు. వీఆర్ ట్రైనర్స్. అతను నిన్న కలిశాడా ఏమంటారు ఇంగ్లీష్ చెప్పండి. హీ మెట్ యూ ఎస్టర్డేనా అని అనకూడదు. ఇదేంతో స్టార్ట్ చేయాలి, డిడ్తో స్టార్ట్ చేయాలి. డిడ్ అతను అంటే ఏంటి, హీ. కలవడాన్ని ఏమంటారు, మీట్. సో డిడ్ హీ మెట్ అనకూడదు, ఎందుకంటే డిడ్ అనేది ఆల్రెడీ జరిగిందా అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి డిడ్ హీ మీట్ యూ అనాలి తప్పితే డిడ్ హీ మెట్ యూ అనకూడదు. అర్థమైంది కదా. పాస్ట్లో క్వశ్చన్ డిడ్తో స్టార్ట్ చేస్తాము, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత హీ డిడ్ మీట్ నా అని అనకూడదండి. క్వశ్చన్ చేయాలంటే డిడ్డే ముందుకు రావాలి. పాస్ట్లో అడుగుతున్నాం కాబట్టి డిడ్ వస్తుంది. ఇది అన్ని సబ్జెక్టులకు ఒకటే ఫార్మాట్. హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఎవరు తీసుకున్నా అదే ఫార్మాట్లో వస్తుంది. సో నీకు అర్థమైందా ఏమనాలి, నీకు అర్థమైందా. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తున్నావు, డిడ్తో స్టార్ట్. నీకు అంటాక ఏమంటావు, నువ్వు లేదా నీకు. డిడ్ యూ యాక్చువల్గా నీకు అర్థమైంది అంటే నువ్వు అర్థం చేసుకున్నావా అని దాని అర్థం. డిడ్ యూ అర్థం చేసుకోవడం ఏమంటారు, అండర్స్టాండ్. డిడ్ యూ అండర్స్టాండ్ అంటే నువ్వు అర్థం చేసుకున్నావా. అతను క్రికెట్ ఆడాడా, డిడ్ హీ ప్లే క్రికెట్. ఆమె బనానా కొనిందా, డిడ్ షీ బై ఏ బనానా. డిడ్ తర్వాత షీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను. బై ఎందుకంటున్నాను, డిడ్ అనేది మళ్ళీ పాస్ట్ కాబట్టి. ఇప్పుడు నేను ఒక 10 క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ నేను తెలుగులో చెప్తాను, నాతో పాటు మీరు చెప్పడానికి ట్రై చేయండి. మీరు నేర్చుకున్నారా, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా, డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్. ఆమె అతనికి సహాయం చేసిందా, డిడ్ షీ హెల్ప్ హిమ్. మీరు ఎగ్జాంపుల్స్ రాశారా, డిడ్ యూ రైట్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు కొంత సమయం గడిపారా ఇక్కడ, డిడ్ దే స్పెండ్ సమ్ టైమ్. స్పెండ్ కాదు, డిడ్ దే స్పెండ్ సమ్ టైమ్ హియర్. ఆమె అతన్ని మర్చిపోయిందా, డిడ్ షీ ఫర్గెట్ హిమ్. ఫర్గాట్ హిమ్ కాదు, డిడ్ షీ ఫర్గెట్ హిమ్. మీరు వీడియో పూర్తిగా చూసారా, డిడ్ యూ వాచ్ ద వీడియో కంప్లీట్లీ. మీరు అంకెలు లెక్క పెట్టారా, డిడ్ యూ కౌంట్ ద నెంబర్స్. రామ్ వేటకు వెళ్ళాడా, డిడ్ రామ్ గో టు హంట్. అతను బాతును పట్టుకున్నాడా, డిడ్ హీ క్యాచ్ డక్. సో ఇలా చెప్పారు కదా. ఇవి సాధ్యమంత ఎన్ని రాయగలుగుతాను రాయండి. నిన్నేం చెప్పాను, ఐ వోక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ కేమ్ టు క్లాస్ అన్నాం కదా. దాన్ని క్వశ్చన్గా మనం డిడ్ ఐ వేకప్. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోబట్టి అతన్ని తీసుకోండి. డిడ్ హీ వేకప్, డిడ్ హీ కమ్ అవుట్, డిడ్ హీ గో అవుట్ సైడ్, డిడ్ హీ వాచ్ మూవీ, డిడ్ హీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, డిడ్ హీ రైట్ ఎగ్జాంపుల్స్. ఇలా ఒక 30 క్వశ్చన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీ ఫ్లో వస్తుంది, వర్డ్స్ కనెక్ట్ అవుతుంది. మన మైండ్లో తెలుగులోనే మన పదాలు గుర్తొస్తున్నాయి. దాన్ని ఇంగ్లీష్లో గుర్తు రావాలంటే అలవాటు చేయాలి. మనకు బ్రెయిన్కి ఆప్షన్ లేదు. మనం తెలుగు స్విచ్ ఆఫ్ చేసి ఇంగ్లీష్ థింక్ చేసే అవకాశం లేదు. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ వాడుతూ ఉంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్లాగా అది కూడా ఎక్కువ ఇంగ్లీష్నే తీసుకుంటుంది. ఇది అయిపోయింది. తర్వాత కాన్వర్సేషన్ ఎలా చేస్తాం, వెన్, వేర్, వై, హౌ లాంగ్, విత్ హూమ్. వెన్ అంటే ఏంటి, ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు, హౌ అంటే ఎలా,
హౌ లాంగ్ అంటే ఎంతసేపు, ఎంతకాలం. విత్ హూమ్ అంటే ఎవరితో. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను చెప్తున్నా, వెన్ డిడ్ షీ రైట్ ఏ టెస్ట్. ఈ క్వశ్చన్కి ముందు వెన్ యాడ్, సింపుల్ డిడ్కి ముందు క్వశ్చన్ వాడు యాడ్ చేసుకున్నాం. వెన్ డిడ్ షీ రైట్ ఏ టెస్ట్ అంటే ఆమె ఎప్పుడు టెస్ట్ రాసింది. ఆన్సర్ ఏం చెప్తాము, షీ రైట్ టెస్ట్ ఎస్టర్డే. కరెక్ట్ అనే కాదు, ఆన్సర్లో ఖచ్చితంగా V2 రావాల్సిందే. షీ వ్రోట్ ఏ టెస్ట్. ఇక్కడ ఆన్సర్లో ఏమొస్తుంది మనకి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ సి. షీ వ్రోట్ ఏ టెస్ట్ ఎస్టర్డే. వెన్ అని కాబట్టి చెప్తున్నాను. Where did she write a test? She wrote a test in the exam hall. Why did she write a test? She wrote a test to get the marks. How did she write a test? She wrote with pen ఎలా అని కాదు, ఇంకా కూడా చెప్పు. She wrote very nicely. She wrote effectively. She wrote confidently. How long did she write a test? She wrote a test for 3 hours. With whom did she write a test? She wrote a test with other students. ఇక్కడ she write a test ప్లేస్లో డిడ్ షీ సింగ్ ఏ సాంగ్ గుర్తుపెట్టుకోండి. డిడ్ షీ సింగ్ ఏ సాంగ్, దాన్ని చెప్పండి. వెన్ డిడ్ షీ సింగ్ ఏ సాంగ్. వెన్ డిడ్ షీ సింగ్ ఏ సాంగ్. షీ సాంగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. వేర్ డిడ్ షీ సింగ్ ఏ సాంగ్. షీ సాంగ్ ఏ సాంగ్ ఇన్ కన్సర్ట్. కన్సర్ట్ అంటే కచేరీ. వై డిడ్ షీ సింగ్ ఏ సాంగ్ అంటే ఎందుకు పాడింది. షీ సాంగ్ ఏ సాంగ్ ఫర్ ఫన్. హౌ డిడ్ షీ సింగ్ ఏ సాంగ్. షీ సాంగ్ ఏ సాంగ్ వెరీ నైస్లీ. హౌ లాంగ్ డిడ్ షీ సింగ్ ఏ సాంగ్. ఎంతసేపు పాడింది. షీ సాంగ్ ఏ సాంగ్ ఫర్ 1 minute ఆర్ 5 minutes ఆర్ 1 hour. విత్ హూమ్ డిడ్ షీ సింగ్ ఏ సాంగ్. షీ సాంగ్ ఏ సాంగ్ విత్ అదర్ పార్టిసిపెంట్స్ ఆర్ షీ సాంగ్ ఏ సాంగ్ ఎలోన్. అర్థమైంది కదా. ఇప్పుడు డిడ్ షీ సింగ్ ఏ సాంగ్ ప్లేస్లో డిడ్ హీ డ్రింక్ మిల్క్ పెట్టుదాం. డిడ్ హీ డ్రింక్ మిల్క్. వెన్ డిడ్ హీ డ్రింక్ మిల్క్. ఆన్సర్ ఏం చెప్తారు, హీ డ్రాంక్ మిల్క్. హీ డ్రింక్ అనకూడదు, ఆల్రెడీ పాస్ట్ కాబట్టి హీ డ్రాంక్ మిల్క్ బిఫోర్ 2 days. వేర్ డిడ్ హీ డ్రింక్ మిల్క్. హీ డ్రాంక్ మిల్క్ ఎట్ హిస్ హోమ్. Why did he drink milk? He drank milk for energy. How did he drink milk? He drank very slowly. How long did he drink milk? He drank for 15 minutes. With whom did he drink milk? He drank with his family members. అయిపోయింది కదా. ఇలా మీరు ఎస్టర్డే యాక్టివిటీస్ మీద క్వశ్చన్ చేయాలి. మీరు ఎదుటి వ్యక్తిని అడుగుతున్నట్టు, లేదా హీ అనే సబ్జెక్ట్ తీసుకోండి. అతను ఎప్పుడు లేచాడు. వెన్ డిడ్ హీ వేకప్. హీ వోకప్ at 5 o'clock. తర్వాత ఏం చేశాడు. వాట్ డిడ్ హీ డూ ఆఫ్టర్ దట్. He went outside. Why did he go outside? Why did he went అనకూడదు. Why did he go outside? He went outside to play. Where did he play? He played in the ground. How long did he play? అలా ఆపకుండా 100 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయండి. మీకు అద్భుతంగా అనిపిస్తుంది. ఇంత ఈజీనా. ఒక డిడ్ ముందు పెట్టి వెనకాల V2 పెడితే వచ్చే పాస్ట్ కోసం ఇన్ని రోజులు నేను భయపడ్డానా అనిపిస్తుంది. చేయండి, మీరు చేయగలరు. పెన్ పేపర్ తీసుకుని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నో టుమారో. ప్రాక్టీస్ చేయాలనుకున్న ఒకటే చెప్తున్నా, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే. నో, నేర్చుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ఈ వీడియో చూసారు, ఇప్పుడు అంతా అర్థమైంది. రేపు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. పెన్ పేపర్ తీసుకుని రాయండి. సో నా తర్వాత నెగిటివ్ క్వశ్చన్ అంటే జరగలేదా, గతంలో జరగలేదా, మీరు వినలేదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, డిడ్ ప్లస్ డిడెంట్ తీసుకున్నాను. జరిగిందంటే డిడ్ తీసుకున్నాను, జరగలేదంటే డిడెంట్. డిడెంట్ షీ రైట్ టెస్ట్ ఆర్ రైట్ లెటర్ అంటే ఏంటి, ఆమె ఉత్తరం రాయలేదా. ఇలా ఒక 10 క్వశ్చన్ రాద్దాం. డిడెంట్ యూ అటెండ్ ద క్లాస్. డిడెంట్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. నేను ఒక 10 క్వశ్చన్లు చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి రండి. మీరు కెమెరా తీసుకోలేదా. డిడెంట్ యూ టేక్ కెమెరా. నువ్వు వీడియో మొత్తం చూడలేదా. డిడెంట్ యూ వాచ్ ద హోల్ వీడియో ఆర్ కంప్లీట్ వీడియో. మీరు డోర్ ఓపెన్ చేయలేదా. డిడెంట్ యూ ఓపెన్ ద డోర్. ఆమె టైంకి రాలేదా. డిడెంట్ షీ కమ్ ఆన్ టైం. వాళ్ళు విషయం అర్థం చేసుకోలేదా. డిడెంట్ దే అండర్స్టాండ్ ద ఇష్యూ. ఆమె సమస్య పరిష్కరించలేదా. డిడెంట్ షీ సాల్వ్ ద ప్రాబ్లం. డిడెంట్ షీ సాల్వ్డ్ అనకూడదు. నువ్వు కొత్త బట్టలు వేసుకోలేదా. డిడెంట్ యూ వేర్ ద న్యూ డ్రెస్. ఆమె కొత్త బట్టలు కొనలేదా. డిడెంట్ షీ బై న్యూ డ్రెస్. ఆమె బేరం ఆడలేదా. డిడెంట్ షీ బార్గెన్. అయింది కదా. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ కంటే వై డిడెంట్ మీద చూద్దాం. వై డిడెంట్ షీ రైట్ టెస్ట్. షీ డిడెంట్ రైట్. ఇక్కడ పూర్తి ఆన్సర్ చెప్తాం. షీ ఈస్ బిజీ అని కదా. షీ డిడెంట్ రైట్ ఆన్సర్ చెప్పేటప్పుడు షీ డిడెంట్ రైట్ టెస్ట్ బికాస్ షీ డిడెంట్ ప్రిపేర్ వెల్. అతను ఎందుకు మాట్లాడలేదు. వై డిడెంట్ హీ స్పీక్. అతనికి అర్థం కాలేదు అందుకే మాట్లాడలేదు. నాతో పాటు చెప్పండి. అతనికి అర్థం కాలేదు. ఎందులో చెప్తున్నా, అర్థం కాలేదు. నెగిటివ్ స్టేట్మెంట్ చెప్తున్నా. హీ డిడ్ నాట్ అండర్స్టాండ్, అందుకే మాట్లాడలేదు. దట్స్ వై హీ డిడెంట్ స్పీక్. అతను ఎందుకు డబ్బులు కట్టలేదు. డబ్బులు కట్టలేదు, ఎందుకు కట్టలేదు, నెగిటివ్ క్వశ్చన్. వై డిడెంట్ హీ పే మనీ. అతనికి డబ్బులు రాలేదు అందుకే కట్టలేదు. హీ డిడ్ నాట్ గెట్ మనీ, దట్స్ వై హీ డిడెంట్ పే మనీ. ఆమె ఎందుకు ఆబ్సెంట్, ఆమె ఎందుకు మెడిసిన్ తీసుకోలేదు. వై డిడెంట్ షీ టేక్ వ్యాక్సిన్, మెడిసిన్ ఇన్ ద సెన్స్. ఆమెకు భయం వేసింది అందుకే వ్యాక్సిన్ తీసుకోలేదు. షీ గాట్ ఫియర్, దట్స్ వై షీ డిడెంట్ టేక్ వ్యాక్సిన్. అతను ఎందుకు బైక్ స్టార్ట్ చేయలేదు. వై డిడెంట్ హీ స్టార్ట్ ద బైక్.
బైక్ స్టార్ట్ కాలేదు, అందుకే స్టార్ట్ చేయలేదు. బైక్ డిడ్ నాట్ స్టార్ట్ అంటే అక్కడ బైక్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి బైక్ డిడ్ నాట్ గెట్ స్టార్ట్, దట్స్ వై హీ డిడ్ నాట్ స్టార్ట్ ద బైక్. అతను డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తీసుకోలేదు? వై డిడెంట్ హీ టేక్ డ్రైవింగ్ లైసెన్స్? అతనికి టైం దొరకలేదు, అందుకే ఆ లైసెన్స్ తీసుకోలేదు. హీ డిడెంట్ గెట్ టైం, దట్స్ వై హీ డిడెంట్ టేక్ లైసెన్స్. ఇలా మీరు నమ్మండి, వైతో అడిగే క్వశ్చన్స్ కూడా ఒక 50 క్వశ్చన్స్ అడుగుతూ దానికి ఆన్సర్స్, కంప్లీట్ ఆన్సర్స్. వై డిడెంట్ యు అండర్స్టాండ్ అంటే ఐ డిడెంట్ అండర్స్టాండ్ బికాస్ ఐ డిడ్ నాట్ లిసన్ కేర్ఫుల్లీ. అలా పూర్తిగా చెప్పడానికి ప్రయత్నించండి. ఈ టెన్స్లో మీరు మాస్టర్ అవుతారు. మనం వెళుతున్న మెథడాలజీ చాలా స్ట్రాంగ్, 1% కూడా డౌట్కు పెట్టుకోకండి. ఇది ప్రాక్టీస్ చేయండి. మరొకసారి నెక్స్ట్ వీడియోలో పాస్ట్లో కథలు ఎలా చెప్పాలి, ఎక్కడ ఆపకుండా, అసలు ఇతనికి తెలుగు మాట్లాడినంత స్పీడ్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడతాడు, ఒక కథని ఇంగ్లీష్లో కూడా ఇంత అద్భుతంగా ఎలా చెప్పాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఈ కోర్సు మొత్తం అందించే వరకు వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి, నేర్చుకోండి. ఎందుకంటే ఇంతకాలం we supported students and direct training of direct classes and online classes. ఇప్పుడు మీకు ఉచితంగా మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో చూసుకొని నేర్చుకునే అవకాశం వస్తున్నాం. ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ.